అలా కాదమ్మా, చూడమ్మా, నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. నా మాట విని వచ్చే తల్లి. ఎవరిని రమ్మంటున్నారు ఈయన? ఎవరినండి ఇంటికి రమ్మంటున్నారు? అదా మా చెల్లి వస్తుంది, తన్నింటికి తను వస్తుంది. తనిల్లా? తనని పెళ్లి చేసి పంపించేశాక అత్తారిల్లే తనిల్లు, ఇది ఇప్పుడు నా ఇల్లు. ఇక్కడికి రావాలంటే నన్ను అడిగి రావాలి. అది కాదన్ను, అక్కడ మా చెల్లికి అసలు బాగాలేదన్ను. అత్తా కోడలు గొడవంట. మా బావగారు కూడా వాళ్ళ అమ్మ మాట విని మా చెల్లినే కొడుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇక్కడికి వస్తే ఆ గొడవలన్నీ ఆగిపోతాయా? ఫోన్ చేసి రావద్దని చెప్పండి. అను అది కాదన్ను. ఫోన్ చేసి రావద్దని చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నానే. ఇంత వర్షంలో ఎక్కడికి? అన్నం తిన్నారండి? నాకు ఆకలిగా లేదు. పొద్దున్న ఎప్పుడో తిన్నారు, ఎందుకు ఆకలికి లేదు మీకు? ఏవండి, నేను చెప్పేది వినండి. మీ చెల్లి ఇక్కడికి వస్తే తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? లేదు. తను ఇక్కడికి రాకుండానే తన సమస్యకి పరిష్కారం దొరికే మార్గం నా దగ్గర ఒకటి ఉందండి. అవునా? ఏంటది? అవునండి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. ఏవండి, వీళ్ళు ముఖము హస్తము రేఖలు చూసే జ్యోతిషం చెప్తారండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, ఆర్థిక, వ్యాపార, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, విదేశీ ప్రయాణాలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితంగా పరిష్కరిస్తారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడినండి. ఒకసారి మీ చెల్లికి ఫోన్ చేసి ఆ గురువు గారి నెంబర్ ఇచ్చి నమ్మకంగా కాల్ చేయమని చెప్పండి. తన సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు. సరే. సరే, ఇప్పుడు అన్నం తింటారా? తింటాను.